హాయ్ అండి, నేను మీ అను పల్నాటి. ఈరోజైతే బీరకాయ పాలపోసి కర్రీ చేస్తున్నాను. ఇందులో నేను ఏం మసాలా యూజ్ చేయటం లేదు. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. పప్పులు వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం ఇక్కడ 1/2 కేజీ బీరకాయ తీసుకున్నాము. దానికి 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి అందులో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక ఇక్కడ 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసుకొని వేయించుకోవాలి. తర్వాత బీరకాయ తొక్క తీసి పెట్టుకునింది సన్నగా ముక్కలు తరుక్కొని అందులోనే వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. బీరకాయ ఇప్పుడు 50% దాకా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ మిరప్పొడి వేసుకొని వేయించుకోవాలి. బీరకాయకి ఎక్కువ కారం పట్టదు. అందులో ఇది పాలపోసి కర్రీ చేస్తున్నాం కాబట్టి 1/2 స్పూన్ కారం సరిపోతుంది. బీరకాయ, టమాటా, ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు పోసుకుంటే సరిపోతుంది. 1/2 కేజీ బీరకాయకి 1/2 లీటర్ పాలు సరిపోతాయి. బాగా కలుపుకునేసి ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే అండి, బీరకాయ పాలపోసి కూర రెడీ అయింది. ఇదైతే రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. త్వరగా కూడా అయిపోతుంది, చాలా ఈజీగా.